మీకు నీ పెయిన్ ఉన్నప్పుడు ఏమి చేయకూడదు ఈ వీడియోలోనే నేను చెప్తాను. నంబర్ 1 వచ్చి మీ నీ పెయిన్ క్రానిక్ గా ఉంటే దాంట్లోనే ఐస్ పెట్టడం. అంటే ఈ ఐస్ పెట్టడం వల్ల నీలోనే సర్క్యులేషన్ తగ్గిపోతాయి, స్టిఫ్నెస్ పెరుగుతుంది అండ్ టిష్యూ హీలింగ్ కూడా తగ్గిపోతాయి. కాబట్టి ఐస్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ నీ పెయిన్. 2 వచ్చి కంప్లీట్ గా బెడ్ రెస్ట్ తీసుకుంటే, అంటే కాసేపు నడువుకుంటా, కింద కూర్చోకుండా, మైల్డ్ గా ఎక్సర్సైజ్ చేయకుండా నీకి హోల్డ్ చేసినట్టువి మజ్జలు ఉంది కదా, దాని పేరు వచ్చి క్వాడ్రిసెప్ మజ్జలు. అది బాగా వీక్ గా తయారైపోతాయి. సో నీ పెయిన్ ఇంకా ఎక్కువ పెరిగిపోతాయి. సో మోషన్ ఈస్ ద ఓన్లీ మెడిసిన్. నంబర్ 3 వచ్చి నీ క్యాప్ రెగ్యులర్ గానే యూజ్ చేసుకున్న వల్ల, అంటే నీ క్యాప్ ఎప్పుడు కూడా యూజ్ చేస్తే దానికి హోల్డ్ చేసి ఉంటుంది. సో దానికి మధ్యలో ఆటోమేటిక్ గాని వీక్ గా వచ్చేస్తుంది, టెండర్ అని టైట్ గానే వచ్చేస్తుంది. సో సర్క్యులేషన్ అంతా జరగదు. సో ఎప్పుడు కూడా స్టెప్స్ ఎక్కినప్పుడు, ఎక్కువసేపు ట్రావెల్ చేసుకున్నప్పుడు అలాంటివి సిచ్యువేషన్ లోనే నీ క్యాప్ వాడుకోవచ్చు. కానీ ఇంట్లోనే మామూలు టైంలోనే వాడకూడదు. సపోర్ట్ వైజ్లీ, డోంట్ డిపెండ్ ఆన్ ఇట్. నంబర్ 4 వచ్చి పెయిన్ కిల్లర్స్ వాడిన వల్ల. పెయిన్ కిల్లర్స్ ఎప్పుడు కూడా టెంపరీ రిలీఫ్ ఇస్తుంది, కానీ పర్మనెంట్ గానీ రూట్ కాజ్ కి క్లియర్ చేసుకోదు. సో పెయిన్ రిలీఫ్ ఈజ్ నాట్ ద డిజీజ్ రిలీఫ్. నా కామెంట్ బాక్స్ లోనే నీ అనేసి రాసి పంపియండి. సో దట్ నేను మీ పెయిన్ కి ఏమేం కావాలా ఏం లేదు నేను మీకే గైడ్ చేస్తాను. ధన్యవాదం.